ఓం శాంతి 21/6/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఇప్పుడు మేము 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసి మా ఇల్లైన శాంతిధామానికి వెళ్తున్నాము అని, ఇంటికి వెళ్లేందుకు కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది అని మీకు స్మృతి కలిగింది. ప్రశ్న: ఇంటికి వెళ్ళాలి అనే స్మృతి ఉన్న పిల్లల గుర్తులు ఎలా ఉంటాయి? జవాబు: వారు ఈ పాత ప్రపంచాన్ని చూస్తున్నా చూడరు. వారికి అనంతమైన వైరాగ్యం ఉంటుంది. వారు వ్యాపార వ్యవహారాలలో ఉంటున్నా తేలికగా ఉంటారు. ఇక్కడి అక్కడి వ్యర్థ విషయాలలో తమ సమయాన్ని పాడు చేసుకోరు. తమని ఈ ప్రపంచంలో అతిథులము అని భావిస్తారు. ఓం శాంతి. మేము కొద్ది సమయం కొరకు ఈ పాత ప్రపంచంలో అతిథులుగా ఉన్నాము అని కేవలం సంగమ యుగ బ్రాహ్మణ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మీ నిజమైన ఇల్లు శాంతిధామం. దానిని మనుషులు చాలా గుర్తు చేసుకుంటారు. మనస్సుకు శాంతి కలగాలి అని కోరుకుంటారు. కానీ మనస్సు అనగా ఏమిటి? శాంతి అంటే ఏమిటి? మనకు శాంతి ఎక్కడి నుండి లభిస్తుంది? ఇవేవీ తెలియదు. ఇప్పుడు ఇంటికి వెళ్లేందుకు చాలా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది అని మీకు తెలుసు. మొత్తం ప్రపంచంలోని మనుషులందరూ నంబర్ వారుగా అక్కడికే వెళ్తారు. అది శాంతిధామం, ఇది దుఃఖధామం. ఇది గుర్తు చేసుకోవడం సులభమే కదా. వృద్ధులైనా యువకులైనా ఇంత మాత్రం గుర్తు చేసుకోగలరు. ఇందులో మొత్తం సృష్టి జ్ఞానం అంతా వచ్చేస్తుంది. పూర్తి వివరాలు బుద్ధిలోకి వస్తాయి. ఇప్పుడు మీరు సంగమయుగంలో కూర్చొని ఉన్నారు. మేము శాంతిధామానికి డ్రామా ప్లాన్ అనుసారం వెళ్తున్నాము అని బుద్ధిలో ఉండడం వలన మీకు సంతోషం ఉంటుంది, స్మృతి కూడా ఉంటుంది. మనకు మన 84 జన్మల స్మృతి కలిగింది. ఆ భక్తి మార్గం వేరు, ఇవి జ్ఞాన మార్గంలోని విషయాలు తండ్రి అర్థం చేయిస్తున్నారు. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీ ఇల్లు గుర్తు వస్తూ ఉందా? ఎంతగా వింటూ ఉంటారు, చాలా విషయాలు వింటూ ఉంటారు. ఇప్పుడు మనం శాంతిధామానికి వెళ్తాము, తర్వాత సుఖధామానికి వస్తాం. ముఖ్యమైనది, తండ్రి వచ్చిందే పావన ప్రపంచానికి తీసుకెళ్లేందుకు. సుఖధామంలో కూడా ఆత్మలు సుఖశాంతులతో ఉంటాయి. శాంతిధామంలో కేవలం శాంతి ఉంటుంది. ఇక్కడైతే చాలా హంగామా గలాటాలు ఉన్నాయి. ఈ మధువనం నుండి మీ ఇంటికి వెళ్తే వినిపించే వ్యర్థ విషయాల వైపుకు, మీ వ్యాపార వ్యవహారాల వైపుకు మీ బుద్ధి వెళ్తుంది. మధుబన్లు అయితే ఈ జంజాటాలే ఉండవు. మేము ఆత్మలము, శాంతిధామ నివాసులమని ఇక్కడికి వచ్చి పాత్రధారులుగా అయ్యామని మీకు తెలుసు. పాత్రధారులుగా ఎలా అవుతారు ఇంకెవ్వరికీ తెలియదు. పిల్లలైన మిమ్మల్నే తండ్రి వచ్చి చదివిస్తారు. కోటిలో కొందరు మాత్రమే చదువుకుంటారు, అందరూ చదవరు. ఇప్పుడు మీరు ఎంత వివేకవంతులుగా అవుతారు. ఇంతకుముందు తెలివిహీనులుగా ఉండేవారు. ఇప్పుడు యుద్ధాలు, కొట్లాట్లు మొదలైనవి ఎన్ని ఉన్నాయో గమనించండి. దీనినేమంటారు? మనం పరస్పరంలో సోదరులము అని మర్చిపోయారు. సోదరులు పరస్పరం ఎప్పుడైనా హత్య చేసుకుంటారా? అలా చంపుకున్నా అది కేవలం ఆస్తి కొరకే. మేమందరం ఒక్క తండ్రి పిల్లలమైన సోదరులము అని ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మలైన మమ్మల్ని బాబా వచ్చి చదివిస్తున్నారు అని మీరు అర్థం చేసుకున్నారు. 5000 సంవత్సరాల క్రితం వలె మిమ్మల్ని నేను చదివిస్తూ ఉన్నా. ఎందుకంటే నేను జ్ఞానసాగరుడు. ఈ చదువు ఇంకెవ్వరికీ తెలియదు. స్వర్గ రచయిత తండ్రే అని కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. సృష్టిని రచించేవారని అనరు. సృష్టి అనాది నుండి ఉండనే ఉంది. స్వర్గమును రచించేవారని అంటారు. అక్కడ ఇక ఏ ఇతర ఖండం లేదు. ఇక్కడైతే చాలా ఖండాలు ఉన్నాయి. ఒకే ధర్మం, ఒకే ఖండం ఉండిన సమయం ఎప్పుడూ ఉండినది. తర్వాత వెరైటీ ధర్మాలు వచ్చాయి. వెరైటీ ధర్మాలు ఎలా వస్తాయి ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. మొట్టమొదట ఆది సనాతన దేవి దేవతా ధర్మం ఉండేది. సనాతన ధర్మము అనేది కూడా ఇక్కడే అంటారు. కానీ అర్థం మాత్రం తెలియదు. మీరందరూ ఆది సనాతన దేవి దేవతా ధర్మానికి చెందిన వారే. ఇప్పుడు కేవలం పతితం అయిపోయారు. సతో ప్రధానం నుండి సతో రజో తమోగా అవుతూ వచ్చారు. మనము ఆది సనాతన దేవి దేవతా ధర్మానికి చెందిన వారము అని, చాలా పవిత్రంగా ఉండే వారమని, ఇప్పుడు పతితులుగా అయ్యామని మీరు అర్థం చేసుకున్నారు.
మీరు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా ఈ ఆస్తిని తండ్రి నుండి తీసుకున్నారు. మీరు మొదట పవిత్ర గృహస్థ ధర్మానికి చెందిన వారిగా ఉండేవారు. మళ్ళీ ఇప్పుడు డ్రామా ప్లాన్ అనుసారంగా రావణ రాజ్యంలో పతిత ప్రవృత్తి మార్గం వారిగా అయ్యాము అని అర్థం చేసుకున్నారు. ఓ పతిత పావన, మమ్మలను సుఖధామంలోకి తీసుకెళ్ళమని మీరే పిలిచారు. ఇది నిన్నటి మాటే. నిన్న మీరు పవిత్రంగా ఉండేవారు, ఈరోజు అపవిత్రంగా అయి పిలుస్తున్నారు. ఆత్మ పతితమైపోయింది. బాబా, మీరు వచ్చి మమ్మలను మళ్ళీ పావనంగా చెయ్యండి అని ఆత్మని పిలుస్తుంది. తండ్రి చెప్తున్నారు, ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వండి. తర్వాత మీరు 21 జన్మలు చాలా సుఖంగా ఉంటారు. బాబా చాలా మంచి విషయాలను వినిపిస్తున్నారు. చెడు వస్తువుల నుండి, చెడు విషయాల నుండి విడిపిస్తారు. మీరు దేవతలుగా ఉండేవారు కదా, ఇప్పుడు మళ్ళీ అలా తయారవ్వాలి. పవిత్రంగా అవ్వండి. ఇది ఎంత సులభం. సంపాదన చాలా గొప్పది. శివబాబా వచ్చి ఉన్నారు అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత వస్తారు. పురాతన ప్రపంచం తప్పకుండా క్రొత్తదిగా అవుతుంది. ఇది ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. శాస్త్రాలలో కలియుగం ఆయువును చాలా ఎక్కువగా చేసేసారు. ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది. ఇప్పుడు పిల్లలైన మీరు పాపాల నుండి ముక్తులయ్యేందుకు పురుషార్థం చేస్తారు. ఇప్పుడు ఇక ఏ పాపము జరగరాదు అని గమనం ఉండాలి. దేహ అభిమానంలోకి రావడం వల్లనే ఇతర వికారాలు కూడా వస్తాయి. వాటి ద్వారా పాపం జరుగుతుంది. అందుకే భూతాలను పారద్రోలవలసి ఉంటుంది. ఈ ప్రపంచంలోని ఏ వస్తువు పైన మోహం ఉండరాదు. ఈ పురాతన ప్రపంచంపై వైరాగ్యం ఉండాలి. భలే చూస్తూ ఉన్నారు. పాత ఇంటిలోనే ఉన్నారు, కానీ బుద్ధి కొత్త ప్రపంచం వైపు జోడించబడి ఉంది. క్రొత్త ఇంటిలోకి వెళ్ళేటప్పుడు క్రొత్త దారిని చూస్తూ ఉంటారు. పాత ఇల్లు సమాప్తమైనంత వరకు కళ్ళతో పాత దారిని చూస్తున్నా క్రొత్త దారిని గుర్తు చేసుకోవాలి. పశ్చాత్తాపం పడి ఏ విధమైన కర్మ చేయరాదు. ఈరోజు ఫలానా వారికి దుఃఖం కలిగించాను, ఈ పాపం చేశాను, బాబా ఇది పాపమేనా అని బాబాను అడగవచ్చు. ఎందుకు గుటకలు మింగాలి? అడగకపోతే గుటకలు మింగుతూ తికమక పడుతూ ఉంటారు. బాబాను అడిగినట్లయితే బాబా వెంటనే తేలికగా చేసేస్తారు. మీరు చాలా బరువు కలిగి ఉన్నారు. పాపాల బరువు చాలా పెద్దది. ఇక 21 జన్మలు పాపాల నుండి తేలికైపోతారు. జన్మ జన్మాంతరాల బరువు తలపై ఉంది. ఎంత స్మృతిలో ఉంటారో అంత తేలికవుతూ ఉంటారు. తుప్పు తొలగిపోయే కొలది సంతోషం పెరుగుతూ ఉంటుంది. సత్యుగంలో మీరు చాలా సంతోషంగా ఉండేవారు. తర్వాత సంతోషం తగ్గుతూ తగ్గుతూ పూర్తిగా మాయమైపోయింది. సత్యుగం మొదలుకొని కలియుగ అంతం వరకు యాత్ర చేసేందుకు మొత్తం 5,000 సంవత్సరాలు పట్టింది. స్వర్గం నుండి నరకంలోకి వచ్చే యాత్ర గురించి, స్వర్గం నుండి నరకంలోకి ఎలా వచ్చామో దానిని గురించి మీకు ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు మీరు మళ్ళీ నరకం నుండి స్వర్గానికి వెళ్తారు. 1 సెకండ్లో జీవన్ముక్తి లభిస్తుంది. తండ్రిని గుర్తించారు. తండ్రి వచ్చారు అంటే మిమ్మల్ని తప్పకుండా స్వర్గానికి తీసుకెళ్తారు. పిల్లలు పుట్టారు అంటే ఆస్తుకి హక్కుదారులైనట్లే కదా. తండ్రికి చెందిన వారిగా అయ్యారు అంటే నష ఎక్కాలి. ఎందుకు తగ్గిపోవాలి? మీరు పెద్దవారే కదా. అనంతమైన తండ్రికి పిల్లలు అన్నప్పుడు అనంతమైన రాజధాని మీ హక్కు. అతీంద్రియ సుఖమును గురించి గోపి వల్లభుని గోప గోపికలని అడగాలి అని గాయనం కూడా ఉంది. వల్లభుడు తండ్రియే కదా, వారిని అడగండి. నంబర్ వార్ పురుషార్థం అనుసారంగానే సంతోషపు పాదరస మట్టము పైకెక్కుతుంది. కొందరు క్షణంలో తమ సమానంగా తయారు చేస్తారు. అన్నీ మరిపింపచేసి వారి రాజధానిని గుర్తు తెప్పించడమే పిల్లల కర్తవ్యం. మీరు స్వర్గానికి అధికారులుగా ఉండేవారు. ఇప్పుడు ఇది కలియుగ పురాతన ప్రపంచం. ఇది మళ్ళీ క్రొత్త ప్రపంచంగా అవుతుంది. ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత తండ్రి భారతదేశంలోని వస్తారు అని పిల్లలైనా మీ బుద్ధిలో ఉంది. వారి జయంతిని కూడా ఆచరిస్తారు, శివరాత్రి. తండ్రి వచ్చి రాజధాని ఇచ్చి వెళ్తారని మీకు తెలుసు. తర్వాత స్మృతి చేసే అవసరమే ఉండదు. మళ్ళీ భక్తి మార్గం ప్రారంభమైనప్పుడు గుర్తు చేసుకుంటారు. ఆత్మ ఆ సరుకును అంటే సుఖశాంతుల రుచి చూసి ఉండినది కనుక అది పొందినప్పుడు బాబా మళ్ళీ మీరు వచ్చి మమ్మల్ని శాంతిధామము సుఖధామంలోకి తీసుకెళ్ళండి అని స్మృతి చేస్తుంది.
నేను మీకు తండ్రి, టీచరు, సద్గురువు అని తెలుసుకున్నారు. సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానం, 84 జన్మల చక్ర జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. లెక్కలేనన్ని సార్లు 84 జన్మలు తీసుకున్నారు, మళ్ళీ తీసుకుంటూ ఉంటారు. దీనికి ముగింపు లేదు. ఈ చక్రం మీ బుద్ధిలో మాత్రమే ఉంది. స్వదర్శన చక్రం మాటి మాటికి బుద్ధిలోకి రావాలి. ఇదే మన్మనాభవ. తండ్రిని ఎంత స్మృతి చేస్తే అంత పాపం భస్మం అవుతుంది. మీరు కర్మాతీత స్థితికి సమీపంగా చేరుకుంటారు. అప్పుడు మీ ద్వారా ఎలాంటి పాప కర్మలు జరగవు. ఇప్పుడు ఇంకా కొద్ది కొద్దిగా వికర్మలు జరుగుతూ ఉంటాయి. సంపూర్ణ కర్మాతీత అవస్థ ఇప్పుడే తయారవ్వదు. ఈ బాబా కూడా మీతో పాటు ఒక విద్యార్థియే. చదివించేవారు శివబాబా. భలే బ్రహ్మలో ప్రవేశిస్తారు, కానీ ఇతడు కూడా విద్యార్థియే. ఇవి క్రొత్త క్రొత్త విషయాలు. ఇప్పుడు కేవలం మీరు తండ్రిని, సృష్టి చక్రమును స్మృతి చెయ్యండి. అది భక్తి మార్గం, ఇది జ్ఞాన మార్గం. రెండింటికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. అక్కడ ఎంతగా తాళాలు, గంటలు మొదలైన విభక్తిలో మ్రోగిస్తారు. ఇక్కడ కేవలం స్మృతిలో ఉండాలి. ఆత్మ అమరమైనది. అకాల సింహాసనం కూడా ఉంది. కేవలం తండ్రి మాత్రమే అకాల మూర్తి అని కాదు, మీరు కూడా అకాల మూర్తులే. అకాల మూర్తి ఆత్మకు ఈ బురుకుటి సింహాసనంగా ఉంది. తప్పనిసరిగా ఆత్మ బురుకుటిలోనే కూర్చుంటుంది, కడుపులో కూర్చోదు. అకాలమూర్తి ఆత్మలైన మీ సింహాసనం ఎక్కడుంటుందో మీకు తెలుసు. ఈ బురుకుటి మధ్యలో మీ సింహాసనం ఉంది. అమృత్సర్లో అకాల సింహాసనం ఉంది. అర్థం ఏమాత్రం తెలియదు. అకాల మూర్తి అని మహిమ కూడా చేస్తారు. వారి అకాల సింహాసనం గురించి ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మబాబా బురుకుటినే శివబాబా అకాల సింహాసనం. తండ్రి కూర్చొని వినిపించేదే అకాల సింహాసనం అని ఇప్పుడు మీకు తెలిసింది కనుక ఆత్మ అవినాశి, శరీరం వినాశి. ఇది ఆత్మ నివాసమైన అకాల సింహాసనం. ఈ అకాల సింహాసనం ఎల్లప్పుడూ ఉంటుంది. ఇది మీరు అర్థం చేసుకున్నారు. వారు మళ్ళీ ఆ సింహాసనం తయారు చేసి పేరు పెట్టేశారు. వాస్తవానికి అకాల ఆత్మ ఇక్కడ కూర్చొని ఉంది. పిల్లలైన మీ బుద్ధికి అర్థం తెలుసు. ఏక్ ఓంకార్, దీని అర్థం కూడా మీకు తెలుసు. మనుషులు మందిరాలకు వెళ్ళి అచ్యుతం కేశవం అని పాడతారు, కానీ అర్థం తెలియదు. అలాగే స్తుతిస్తూ ఉంటారు. అచ్యుతం కేశవం రామ్ నారాయణం. ఇప్పుడు రాముడు ఎక్కడా, నారాయణుడు ఎక్కడా? అవన్నీ భక్తి మార్గంలోని విషయాలోని తండ్రి చెప్తున్నారు. జ్ఞానం అయితే చాలా సాధారణమైనది. ఇతర ఏ విషయాన్ని అయినా అడిగే ముందు తండ్రిని, వారసత్వమును స్మృతి చెయ్యాలి. ఆ శ్రమ ఎవరి వల్ల సాధ్యం అవ్వడం లేదు, మర్చిపోతున్నారు. మాయ ఇలా చేస్తుంది, భగవంతుడు ఇలా చేస్తారు అని దీనిని గురించి ఒక నాటకం కూడా ఉంది. మీరు తండ్రిని స్మృతి చేస్తున్నారు. మాయ మిమ్మల్ని ఇతర తుఫాన్లలోకి తీసుకొస్తుంది. రుస్తుంతో రుస్తుముగా యుద్ధం చేయమని మాయ యొక్క ఆజ్ఞ. మీరందరూ యుద్ధ మైదానంలో ఉన్నారు. ఇందులో ఎటువంటి యోధులు ఉన్నారో మీకు తెలుసు. కొందరు చాలా బలహీనంగా ఉన్నారు, కొందరు మధ్య రకమైన బలహీనంగా ఉన్నారు, కొందరు చాలా చురుకుగా ఉన్నారు. అందరూ మాయతో యుద్ధం చేసేవారే. అయితే గుప్తమే గుప్తం, అండర్ గ్రౌండ్. వారు కూడా అండర్ గ్రౌండ్లో బాంబులను ప్రయోగిస్తారు. తమ మృత్యువు కొరకు తామే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు అని పిల్లలైన మీకు తెలుసు. మీరు పూర్తి శాంతిగా కూర్చొని ఉన్నారు. వారిది సైన్స్ బలం. ప్రాకృతిక ఆపదలు కూడా చాలా ఉన్నాయి. అవి ఎవరి వశంలో లేవు. ఇప్పుడు కృత్రిమ వర్షాల కొరకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. కృత్రిమ వర్షాలు కురవడం వలన పంటలు బాగా పండుతాయని అనుకుంటారు. ఎన్ని వర్షాలు కురిసినా ప్రాకృతిక వైపరీత్యాలు తప్పకుండా రావాల్సిందేనని పిల్లలైనా మీకు తెలుసు. రోకటి లావంత వర్షం కురుస్తుంది. అప్పుడేం చేస్తారు? వీటిని ప్రకృతి వైపరీత్యాలని అంటారు. సత్యుగంలో ఇవన్నీ ఉండవు, ఇక్కడ జరుగుతాయి. అవి వినాశనంలో సహాయం చేస్తాయి. మీరు సత్యుగంలో ఉన్నప్పుడు యమునా నది ఒడ్డున బంగారు మహల్ ఉంటాయి అని మీ బుద్ధిలో ఉంది. అక్కడ మీరు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. కల్పకల్పం ఇలా జరుగుతూనే ఉంటుంది. మొదట కొద్ది మంది మాత్రమే ఉంటారు, తర్వాత వృక్షం వృద్ధి చెందుతుంది. అక్కడ ఏ మురికి వస్తువు ఉండదు. ఇక్కడ చూడండి, పక్షులు కూడా మురికి చేస్తాయి. అక్కడ మురికే లేదు, దానినే స్వర్గం అంటారు. మేము ఈ దేవతలకు అవుతాము అని మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు అంటే లోపల ఎంత సంతోషం ఉండాలి.
మాయరూపి జిన్ను భూతము నుండి రక్షించుకునేందుకు తండ్రి చెప్తున్నారు, పిల్లలు మీరు ఈ ఆత్మిక వ్యాపారంలో నిమగ్నం అవ్వండి. మన్మనాభవ, ఇందులోనే జిన్నులుగా అవ్వండి. జిన్ను ఉదాహరణ ఇస్తారు కదా, పని ఇవ్వమని కోరినట్లయితే బాబా కూడా పని ఇస్తారు, లేకపోతే మాయ తినేస్తుంది. తండ్రికి పూర్తి సహయోగులుగా అవ్వాలి. తండ్రి ఒంటరిగా అయితే ఏమీ చేయరు, తండ్రి రాజ్య పాలన కూడా చేయరు, మీరు సేవ చేస్తారు, రాజ్యం కూడా మీ కొరకే. తండ్రి చెప్తున్నారు, నేను కూడా మగధ దేశంలోనే వస్తాను. మాయ కూడా ముసలి వంటిది, ఎంతోమంది మహారథులను కూడా మింగి తినేస్తుంది. ఇవన్నీ శత్రువులు. సర్పము కప్పకు ఎలా శత్రువు, అలా మాయ మీకు శత్రువు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, స్వయాన్ని పాపాల నుండి ముక్తులుగా చేసుకునే పురుషార్థం చేయాలి. ఎప్పటికీ దేహ అభిమానంలోకి రాకూడదు. ఈ ప్రపంచంలోని ఏ వస్తువుపై కూడా మోహం ఉంచుకోరాదు. సెకండ్ పాయింట్, మాయారూపి జిన్ను భూతం నుండి రక్షించుకునేందుకు బుద్ధిని ఆత్మిక వ్యాపారంలో బిజీగా ఉంచుకోవాలి. తండ్రికి పూర్తి సహయోగులుగా అవ్వాలి. వరదానము, సర్వ ఖజానాలను సమయానికి ఉపయోగించి నిరంతర సంతోషాన్ని అనుభవం చేసే భాగ్యశాలి ఆత్మాభవ. బాప్దాదా ద్వారా బ్రాహ్మణ జన్మ జరుగుతూనే మొత్తం రోజంతటికి అనేక శ్రేష్టమైన సంతోషాల ఖజానాలు ప్రాప్తిస్తాయి. అందువలన మీ పేరు ద్వారానే ఇప్పటి వరకు అనేక మంది భక్తులు అల్పకాలిక సంతోషంలోకి వచ్చేస్తారు. మీ జడ చిత్రాలను చూసి సంతోషంగా నాట్యం చేయడం ప్రారంభిస్తారు. ఈ విధంగా మీరంతా భాగ్యశాలురు. మీకు చాలా ఖజానాలు లభించాయి, కానీ కేవలం వాటిని సమయానికి ఉపయోగించండి. తాళం చెవిని కూడా ముందుంచుకోండి. తాళం చెవి సదా స్మృతిలో ఉండడమే. ఆ స్మృతిని స్వరూపంలోకి తీసుకురండి. అప్పుడు నిరంతరము సంతోషము అనుభవం అవుతూ ఉంటుంది. స్లోగన్, తండ్రి యొక్క శ్రేష్ట ఆశల దీపాన్ని వెలిగించే వారే కుల దీపకులు. అవ్యక్త సూచన, ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయటానికి అంతర్ముఖి స్థితిలో ఉండాలి. దాని గురించి బాబా చెప్తూ ఉన్నారు. ఆత్మిక స్థితిలో ఉండి బాహ్య ముఖతను వదిలేస్తే శ్రమ నుండి విడుదలవుతారు. శరీర భావము, శరీరంతో చేస్తున్నాననే వాటిని బాహ్యముఖత అంటారు. అవి వదిలేసి ఆత్మిక స్థితిలో ఉంటే శ్రమ ఉండదు. అంతేకాక అనుభవాల సాగరంలో ఇమిడిపోతారు. బాబా చెప్పే ప్రతి విషయం అనుభవం అవుతుంది. 1-2 అనుభవాలు కాదు, లెక్కలేనన్ని అనుభవాలు. 1-2 అనుభవాలు చేసి అనుభవం అని చెరువులో స్నానం చేయొద్దు. 1-2 అనుభవాలంటే చెరువులో మునిగినట్టు. సాగరం యొక్క పిల్లలు అనుభవాల సాగరంలో ఇమిడిపోండి, మునిగిపోండి. అచ్చా, ఓం శాంతి.